Audio Jungle. Hi everyone, RRB Assistant Loco Pilot 5696 vacancies నుండి 18799 vacancies పెంచుతూ అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 18799 vacancies కి పెంచినట్లు రిలీజ్ చేసిన అఫీషియల్ నోటీస్కి సంబంధించిన వీడియో అనేది ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ వీడియో యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదేవిధంగా ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి ఆ వీడియోని చూడవచ్చు. మీకు ఈ అఫీషియల్ నోటీస్పై ఉన్న ఎటువంటి డౌట్ అయినా క్లియర్ అవుతుంది. ఏఎల్పి వేకెన్సీస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఆ వీడియో ద్వారా మీకు క్లియర్ అవుతాయి. ఏఎల్పి వేకెన్సీస్ పెంచిన తర్వాత జోన్ మార్చుకునే ఛాన్స్ ఉంటుందా, అదే న్యూ అప్లికెంట్స్ కొత్తగా అప్లై చేసుకోవచ్చా, ఈ టాపిక్పై ఈ సెషన్లో కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. ఛానల్లో ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే రిలేటెడ్ వీడియో అనేది ఛానల్లో ఉంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అఫీషియల్ నోటీస్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి 4th పాయింట్లో క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఎవరు అప్లై చేయాలి, ఎవరు జోన్ చేంజ్ చేసుకోవచ్చు అనే టాపిక్ ఆపర్చునిటీ షుడ్ బి గివెన్ టు ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ టు రివైజ్ దే చాయిస్ ఆఫ్ ఆర్ఆర్బీ ఇన్ వ్యూ ఆఫ్ చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. అంటే ఏఎల్పీకి ఎవరైతే అప్లై చేశారో వారికి మాత్రం జోన్ మార్చుకునే అవకాశం ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. ఆల్రెడీ ఏఎల్పీకి అప్లై చేసిన వారు ఆర్ఆర్బీ బోర్డు చేంజ్ చేసుకోవచ్చు. ఏఎల్పీ వేకెన్సీస్ పెంచారు కానీ కొత్తగా ఎవరు అప్లై చేసుకునే అవకాశాన్ని ఇవ్వలేదు. ఈ న్యూ అప్లికెంట్స్కి ఏ ఛాన్స్ లేదనమాట. సౌత్ సెంట్రల్ రైల్వేలో మనకి ప్రజెంట్ మనది సౌత్ సెంట్రల్ కాబట్టి సౌత్ సెంట్రల్ రైల్వేలో గతంలో మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు 585 వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి వేకెన్సీస్ ఇంక్రీజ్ చేసిన తర్వాత 1949 వేకెన్సీస్ అయ్యాయి. సో మనకి సౌత్ సెంట్రల్ రైల్వేలో 585 వేకెన్సీస్ నుండి 1949 వేకెన్సీస్కి ఇంక్రీజ్ అయ్యాయి. ఈ వేకెన్సీస్కి సంబంధించిన పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసి వేకెన్సీస్ని డీటెయిల్గా చెక్ చేయండి. ఏ జోన్కి అప్లై చేస్తే బెటర్ అనేది క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాతే మీరు జోన్ చేంజ్ చేయండి. ఏఎల్పీకి ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు జోన్లో వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని మరొక జోన్కి అప్లై చేశారు. ఈ విధంగా అప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు జోన్ మార్చుకునే ఛాన్స్ అయితే రైల్వే బోర్డు కల్పించింది. ఈ వేకెన్సీస్ పెంచిన తర్వాత జోన్ చేంజ్ చేసుకునే ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వెరీ సూన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ జోన్ చేంజ్ చేసుకోవడానికి మనకి రైల్వే వాళ్ళు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ కూడా రైల్వే అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. మనకి ఏ రోజు లింక్ అఫీషియల్ వెబ్సైట్లో యాక్టివేట్ అవుతుంది అనేది కూడా నేను వీడియో చేస్తాను. మీ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మనకి ఛానల్లో లేటెస్ట్ అప్డేట్గానే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ లింక్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అనే దాని గురించి వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఈ టాపిక్పై మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.